హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక ప్రత్యేకమైన టాపిక్. చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నటువంటి టాపిక్ ఇది. సిబిఎస్ఈ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ అంటే భయం ఎందుకు, దానికి గల కారణాలు ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి, ఎవరు హర్ట్ అవ్వకండి. ఇది ఇట్స్ నాట్ మై ఫీలింగ్, ఇట్స్ నాట్ మై ఒపీనియన్, ఇట్స్ జస్ట్ మై ఎక్స్పీరియన్స్. ఫర్ ద లాస్ట్ 25 years నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను, లెక్చరర్గా పనిచేస్తాను. కొన్ని వేల ర్యాంకులకి నేను కూడా ఒక కారణం. కాబట్టి ఆ అనుభవంతో స్టూడెంట్స్కి ఇప్పుడు సిబిఎస్ఈలో 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. కాబట్టి +1 +2కి జాయిన్ అయిపోయేటువంటి స్టూడెంట్స్కి, అలాగే 8th నుంచి 9th వచ్చే వాళ్ళు రకరకాల బ్యాచ్లు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ముందుగా అసలు సిబిఎస్ఈ స్టూడెంట్కి మ్యాథమెటిక్స్ అంటే భయం ఎందుకు, నేను గమనించిన కొన్ని కారణాలు చెప్తాను. బేసిక్స్ నుంచి వాళ్ళ 6th క్లాస్ అవ్వచ్చు, 3rd క్లాస్ అవ్వచ్చు, అక్కడి నుంచి ఉన్న సిలబస్లో స్టేట్ సిలబస్తో కంపేర్ చేస్తే ఎందుకో వాళ్ళ సిలబస్ కొంత థియరిటికల్గా ఉంటుంది. అంటే ఎక్కువగా ఆలోచనాత్మక ధోరణితో ఉంటుంది. ప్రాజెక్ట్ వర్క్లు అంటారు, థియరిటికల్ కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి. మీరు గమనిస్తే సిబిఎస్ఈ స్టూడెంట్స్ తొందరగా పేపర్ మీద పెన్ను పెట్టరు. అంటే వాళ్ళ ఆలోచన, మనం ఏది చెప్పినా A+B² ఫార్ములా చెప్పినా కూడా అది ఇలా ఆలోచిస్తారు. వాళ్ళు ఇది ఎలా వచ్చింది, దీనికి గల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా ఆలోచన ధోరణి చాలా ఎక్కువగా వెళ్ళిపోతుంటుంది చాలా మంది స్టూడెంట్స్లో. అంటే నేను చెప్పేది ఒకళ్ళిద్దరిని బేస్ చేసుకుని కాదు, ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఇది అప్లికబుల్ అవుతూ ఉంటుంది. సో ఆ స్టూడెంట్స్ నేను గమనిస్తే వాళ్ళందరి ఆలోచన ఏంటంటే మ్యాథమెటిక్స్ అంటే ఇట్స్ ఎ ఫార్ములా బేస్డ్. అఫ్ కోర్స్ కొన్ని టాపిక్లో జామెట్రీ అవ్వచ్చు, కొన్ని పెర్ముటేషన్స్, ప్రాబిలిటీ, కొన్ని దాంట్లో మంచి లాజిక్గా మాట్లాడుకోవచ్చు. అవి వాళ్ళు ఇంట్రెస్ట్గానే వింటారు. కానీ ఎందుకు వచ్చింది అసలు మ్యాథమెటిక్స్తో మాకు పెద్ద పనే ఉంది, డైలీ యూజ్ ఏమవుతుంది, ఫిజిక్స్ అంటే అక్కడ ఉపయోగపడుతుంది, ఇక్కడ ఉపయోగపడుతుంది, ఇట్లా ఆలోచనలు ఉంటాయి తప్ప మ్యాథమెటిక్స్ అంటే ఒక చిన్న చూపు మొదటి నుంచి అది సిలబస్ తోటి స్టార్ట్ అయిందేమో అనేది నా మొట్టమొదటి ఫీలింగ్. రెండోది, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతిదీ కూడా సిబిఎస్ఈ స్టూడెంట్ ఆలోచిస్తుంటారు. దాన్ని ఇమీడియట్గా మన క్లాస్లో ప్రాబ్లం చెప్పినా కూడా పేపర్ మీద పెన్ అనేది వెళ్ళదు ప్రతి ప్రాబ్లంకి కూడా. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో మన జేఈ మాట్లాడుకుంటే ఆల్జిబ్రా అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. ఆల్జిబ్రాలో చాలా టాపిక్స్కి బేసిక్స్ నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ బేసిక్స్ అనేది స్టూడెంట్కి A+B³ అవ్వచ్చు, A+B² ఇలాంటివి బైహార్ట్ చేయడానికి వాళ్ళు ఎక్కువ ఇష్టపడరు. నేను ఎందుకు బైహార్ట్ చేయాలి, కరెక్టే, అన్నిటినీ మనం థియరిటికల్గా, అన్నిటినీ ఫిజిక్స్తోనూ, అన్నిటినీ కెమిస్ట్రీతోనూ పోల్చి లాజిక్గా ఆలోచించకూడదు. కొన్ని ప్రాబ్లమాటిక్ ఉంటాయి. లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే పరిగెత్తాలి. ఎందుకు పరిగెత్తాలి అనే ఆలోచన అంటే అది నెక్స్ట్ ప్రపంచం పరిగెత్తుంది కాబట్టి మనం పరిగెత్తమని కాదు అర్థం. కొన్నిటిని ప్రాబ్లమాటిక్ వేరు, థియరిటికల్ వేరు. దీనికి ఉన్న చిన్న గ్యాప్ని అర్థం చేసుకున్న స్టూడెంట్ డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో సిబిఎస్ఈ స్టూడెంట్ నేను గమనించినటువంటి ప్రధానమైనటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే ప్రతిదాన్ని థియరిటికల్గా, సైంటిఫిక్గా ప్రూఫ్గా కావాలి అనుకునే ఆలోచనాత్మకమైన, అది మంచిదా కాదా అనేది నేను చెప్పను, మంచిదే. కానీ ప్రతిదానికి కూడా నాకు అలాగే కావాలి మ్యాట్రిసెస్. ఎందుకు సార్ అసలు మ్యాట్రిసెస్లో ఉపయోగం ఏంటి, కరెక్టే అబ్బాయి దీనికి ఉపయోగపడుతుంది మనం ఏదో చెప్తాం, బట్ సాటిస్ఫై ఎవరు. ఎందుకంటే ఫిజిక్స్ లాగా, కెమిస్ట్రీ లాగా మనం చెప్పలేము. ఇది రియల్ లైఫ్లో మ్యాథమెటిక్స్ లేకుండా ప్రజెంట్ నవ్వేడేస్ లైఫ్ అంతా, ఈవెన్ మీరు ఫిజిక్స్లో కూడా మీ అందరికీ తెలుసు, ఫిజిక్స్లో కూడా ప్రాబ్లమాటిక్ పార్ట్, క్యాలిక్యులేషన్ పార్టే పోతుంటుంది వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళు క్యాలిక్యులేషన్ చేయడానికి పెద్ద ఇష్టపడటం అంటే అది ఏంటో తక్కువ భావన. సో మ్యాథమెటిక్స్ అంటే ఒక ప్యాషన్ ఉండాలి, ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, అది డైలీ లైఫ్ని లీడ్ చేస్తుందన్న విషయం స్టూడెంట్స్ తెలుసుకోవాలి. సో నేను గమనించిన రీజన్స్లో అదొక సిలబస్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ థియరిటికల్ నాలెడ్జ్ అనేది, అదే థియరీని మ్యాథమెటిక్స్కి అప్లై చేయాలనుకోవటం కుదరదు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి, నా సలహా 8th క్లాస్ నుంచి, సిబిఎస్ఈలో 7th క్లాస్ వరకు అయినా, స్టేట్ సిలబస్ అయినా కానీ 8th క్లాస్ నుంచి పర్టికులర్గా సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని టాపిక్స్ మ్యాథమెటిక్స్ అట్లీస్ట్ వీలైతే హోమ్ ట్యూషన్స్, లేదా యూట్యూబ్లో రకరకాల వీడియోస్ ఉంటాయి, లేకపోతే ఐఐటి ఫౌండేషన్ రకరకాలుగా 1 hour పాటు మ్యాథమెటిక్స్లో బేసిక్స్ నుంచి వాళ్ళకి ఆ అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే, ఆ ఇంట్రెస్ట్ పెంచగలిగితే, మనకి ఎప్పుడైతే +1కి వచ్చాడో, 10th క్లాస్ అయిపోతుందో, లేదా +1 జాయిన్ అవుతున్నాడో, దాన్ని కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ అంత గొప్పగా చేయకపోయినా ఖచ్చితంగా ఆ ఇంట్రెస్ట్ కనుక క్రియేట్ చేయించగలిగితే మ్యాథమెటిక్స్ మీద, వాళ్ళు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన వాడికి మ్యాథ్స్ పెద్ద కష్టమేం కాదు. జనరల్గా చెప్పాలంటే మ్యాథమెటిక్స్లో చాలా కాన్సెప్ట్స్, చాలా థియరీ కూడా ఫిజిక్స్ వాళ్ళు మ్యాథ్స్ అవసరం కాబట్టి కనుక్కుందే ఫిజిక్స్ వాళ్ళు. దీనికి అవసరం కాబట్టి వాళ్ళకి ఎక్కడో క్యాలిక్యులేషన్ పార్ట్ అవసరమైంది, మ్యాథమెటిక్స్లో కొన్ని కనుక్కోవాల్సి వచ్చింది.
సో స్టూడెంట్స్కి నా సలహా, పేరెంట్స్ కూడా నా సలహా ఏంటంటే 8th క్లాస్ అయిపోయిన తర్వాత, లేదా ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది, +1లో జాయిన్ అయిపోతారు. మనకు ఒక టైం ఉంది, ఏ కాలేజ్ అయినా ఒక 1 month టైం ఉంటుంది. ఆ 1 monthలో బేసిక్స్, పర్టికులర్గా ఆల్జిబ్రాకి సంబంధించిన బేసిక్స్, సెట్స్ అండ్ రిలేషన్స్, ఫంక్షన్స్, అవి బేసిక్ టాపిక్స్. దేనికి ఉపయోగపడతాయి సార్ ఫంక్షన్స్? ఖచ్చితంగా అది తెలియకుండా లిమిట్స్, క్యాలిక్యులస్ పార్ట్ చెప్పలేం. ఫంక్షన్స్ అనేది ఫండమెంటల్ బేసిక్ టాపిక్ ఫర్ క్యాలిక్యులస్. మ్యాథమెటిక్స్ అంటే క్యాలిక్యులస్. సో ఆల్జిబ్రా, ట్రిగ్నామెట్రీ, ఈ సెట్స్ అండ్ రిలేషన్స్, ఫంక్షన్స్, ఇవి కనుక మీరు 8th క్లాస్ నుంచి పిల్లవాడికి అన్నీ ఒకసారి డంప్లా కాకుండా కొద్దిగా కనుక నేర్పించగలిగితే ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలాగా, ఇది ఉపయోగం. మ్యాథమెటిక్స్ అనేది డైలీ లైఫ్కి ఉపయోగం. ఇది లేకపోతే మ్యాథ్స్లో ఎంత బాగా చేయగలిగితే మీకు అంత షార్ప్నెస్ పెరుగుతుంది అనేది స్టూడెంట్ నమ్మేలాగా, అది నిజం, అది నమ్మగలిగేలాగా టీచింగ్ కూడా ఉండగలిగితే డెఫినెట్గా చాలా బాగుంటుంది. సో సిబిఎస్ఈ స్టూడెంట్స్కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడిట్లో ఫిజిక్స్ 2 బాగా వచ్చు. మీకు మనం చూసుకుంటే స్టేట్ సిలబస్లో వాళ్ళకైతే మ్యాథ్స్ బాగా చేయిస్తారు, ఫిజిక్స్, కెమిస్ట్రీకి వచ్చేసరికి కొద్దిగా ఇబ్బంది పడతారు. బట్ సిబిఎస్ఈ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మ్యాథ్స్కి వచ్చేసరికి కొద్దిగా కాదు, చాలా డల్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని కోపప్ చేయాలంటే 2 సబ్జెక్ట్స్ వచ్చిన వాళ్ళకి ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే అక్కడ అప్లై చేసిన థియరీ ఇక్కడ పనికిరాదు. అది ప్యూర్ సైన్స్కి సంబంధించి, ఇది టెక్నాలజీకి ఉపయోగపడేటువంటిది మ్యాథమెటిక్స్. ఆ సైన్స్ని దీంతో కలిపితేనే టెక్నాలజీ అవుతుంది, విషయం గుర్తుపెట్టుకోండి. సో స్టూడెంట్స్ అందరికీ నా సొల్యూషన్ నేను చెప్పగలిగేది ఏంటంటే, సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి కాబట్టి, మీరు ఆల్రెడీ వాళ్ళందరూ చేయాల్సిన పని కొన్ని టాపిక్స్ మ్యాథమెటిక్స్లో, ఆ టాపిక్స్ని మీరు 8th క్లాస్ నుంచి, లేదా ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్లో అట్లీస్ట్ డైలీ 1 hour నుంచి 2 hours వరకు పేపర్ మీద పెన్ను పెట్టి వీలైనంత ఎక్కువగా క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయగలిగితే ఇట్స్ సింపుల్. మీరు అనుకున్నంత కష్టంగా ఏముండదు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి మ్యాథ్స్ పెద్ద విషయమే కాదు. కాబట్టి ఇది నేను చెప్పాలనుకున్న మాట. దానికి సొల్యూషన్ కూడా చెప్పాను సింపుల్గా. ఇంకా చాలా మ్యాటర్ ఉంది, కానీ మనం లైవ్లోకి వచ్చినప్పుడు ఇంకా డిస్కస్ చేసుకుందాం. సో ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, నాకు అనిపించినటువంటి భావాలు మీకు చెప్పాను నేను. కాబట్టి తప్పనిసరిగా స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా ఈ మ్యాథమెటిక్స్ని వీలైనంత ఎక్కువగా శ్రద్ధ పెట్టమనండి. పేపర్ మీద పెన్ను పెట్టి క్యాలిక్యులేషన్ పార్ట్ చేసేలాగా మీ స్టూడెంట్ని ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ ఉండడానికైతే ఇది కూడా ఒక మంచి రీజన్ అయితే అవుతుంది. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.